సార్, జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకోవడానికి కోసమే 13 కోట్ల దాకా ఖర్చు పెట్టారంటున్నారు. అంటే ప్యాలెస్కి వైజాగ్లో ప్యాలెస్ కట్టుకున్నారు 600 కోట్లని. ఇలాంటి ఖర్చులు ఎందుకు తీశారని కూటమి ప్రభుత్వం అంటుంది. పంచాయతీల పరంగా నిధులు పంపించాము, ఈ చేసాము అవి చేసాము అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కూటమి ప్రభుత్వం అసలు పంపించలేదు అని అంటుంది. ఏంటి సంగతి? ఇది వాస్తవం అండి. ఎందుకంటే చాలా మేజర్ పంచాయతీల్లో కానీ మైనర్ పంచాయతీల్లో కానీ అభివృద్ధి పనులు లేవు సార్. ఇదివరకు గ్రామాల్లో ప్రధానమంత్రి సడక్ యోజన అని ఇదని ఇదని పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేసి ఆ పనులు కూడా ఈయన దీనికి అనేక ఇతరత్ర పథకాలకు మళ్ళించేసి ఎస్సీ ఎస్టీ నిధులు కానీ గ్రామాల్లో ఇవ్వాల్సిన నిధుల వ్యవహారాలు మొత్తం దారి మళ్ళించేసి ఈ వేరే అన్యదా ఖర్చులు పెట్టేశారు. అవన్నీ మేము ఇచ్చాము, అవన్నీ మా పంచాయతీలకు ఇచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చినట్టుగా చూపించారు. అది కాదని మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాదు, ఇలాంటి పంచాయతీలకు మార్గదర్శి కల్పించాల్సిందని పట్టుబట్టి పంచాయతీలకు రేపు 1 తారీఖు నుంచి మంచి మార్గదర్శి కల్పించే పరిస్థితి తీసుకొస్తున్నారండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల్లో జరుగుతున్నాయి కదా, ఈ నమ్మచ్చు అంటారు అభివృద్ధి జరిగిద్దని? ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మచ్చు? సినిమా యాక్టర్ని గెలిపించుకున్నారు కదా. కరెక్టేనండి. సినిమా నటులు మా అన్న ఎన్టీ రామారావు గారు సినిమా రంగం నుంచి వచ్చారు. మరి ఆ రోజు ఈ ₹2 బియ్యం పథకం కానీ పేదవాడికి పట్టెడు అన్నం దొరికే ఆలోచన కానీ అది అన్నగారి నుంచి వచ్చింది. ఆయన సినిమా వారే. పవన్ కళ్యాణ్ విజనరీ ముఖ్యమంత్రి గారి దగ్గర శిష్యరకం చేస్తా, నేను ఆయన దగ్గర చాలా నేర్చుకుంటాను, ఆయనతో పాటు ప్రయాణం చేస్తానని చెప్తున్నారు. ఎందుకంటే ఈయనకి దిశానిర్దేశం చేసే నాయకుడు విజనరీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన అభివృద్ధి పథకాల్లో భాగస్వామి అవుతారు సార్. అమరావతి ఎలా ఉండబోతుందని? అమరావతి మంచిగా జరిగిద్దంటారా? అమరావతి పనులు అనేవి స్టార్ట్ అయినాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రాష్ట్రంలో మీకేమైనా తెలుస్తున్నాయి? నాకు తెలిసినంతవరకు అండి ఈ 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ అంటే ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఈ మొత్తాన్ని మాత్రం అమరావతిలో అక్కడ క్వార్టర్స్ కానీ అవి కానీ కేటాయించి ప్రభుత్వాన్ని పరిపాలన చేసే విధంగా అక్కడ చేయగలరని ఆశిస్తున్నానండి.